హీస్ ద బెస్ట్. సినిమా ఇండస్ట్రీలో ఎవరికి అడగని కొన్ని ప్రశ్నలు మీకు నేను అడగగలను. ఎందుకు అడగగలను అంటే, మీరు ఒక ప్రొడ్యూసరు, మీరు ఒక ఎగ్జిబిటర్, మీరు ఒక డిస్ట్రిబ్యూటర్. అంటే సినిమాకి సంబంధించి 24 క్రాఫ్ట్స్ ఒక ఎత్తు, సినిమాకి సంబంధించి ఒక సినిమా పూర్తవుతున్నప్పుడు, పూర్తయిన తర్వాత జరిగే ప్రక్రియలో కీలకమైన విభాగాలకు సంబంధించి మీరు లీడ్ చేసిన వ్యక్తి, లీడ్ చేస్తున్న వ్యక్తి. ఏంటి సార్ అంటే ఇప్పుడు ఈ సినిమాలు బడ్జెట్లు పెరిగిపోతున్నాయి, మళ్ళీ ఘోరమైన ఫ్లాప్లు కూడా తగులుతున్నాయి. ఒకవైపు ఓటీటీ, ఒకవైపు ఈ పైరసీ, ఇవన్నీ కూడా ఒక రకంగా పట్టి పీడిస్తున్నాయి. బయట ప్రేక్షకులకేమో సినిమా వాళ్ళు బాగా డబ్బులు తీసేసుకుంటారు, టికెట్ల రేట్లు పెంచేస్తారు, లేదంటే హీరోలు రెమ్యునరేషన్లు తీసుకుంటారు. ఇలాంటి డిస్కషన్ ఉంది. సినిమా పరంగా మీరు మంచి చేసినా, ఏది చేసినా కూడా ఎందుకు ఒక లార్జర్ సెన్స్లో ఒక రకమైన చిన్న నెగిటివ్ సెన్స్ కొందరిలో అది వస్తూ ఉంటుంది. అంటే ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు ఈ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి కదా, ఎక్కువగా నష్టపోతుంది ఎవరు సార్, నిర్మాతల, హీరోల? అంటే ఫైనాన్షియల్గా నష్టపోయేదైతే ఇప్పుడు నిర్మాతనే, అది 100%. ఓకే. ఒక సినిమా ఫ్లాప్ అయింది అంటే గట్టిగా నష్టపోయేది ఎప్పుడు కూడా నిర్మాతే. ఎస్పెషల్లీ ఇప్పుడు టాప్ హీరోస్తో చేసినప్పుడు ఎంతో కొంత సేఫ్టీ ఉంటుంది. ఓకే. టాప్ హీరోలు ఈ 5, 6 తీసేస్తే తర్వాత ఏదైనా సినిమా ఫ్లాప్ అయితే మాత్రం ఈ రోజుల్లో మాత్రం గట్టిగా తగులుతుంది దెబ్బ. ఓకే. నిర్మాతకి గోబు విడిపోతుంది. ఓకే. సో హైయెస్ట్ రిస్క్ ఇన్ ద ఫిల్మ్ ఈస్ ప్రొడ్యూసర్ ఆల్వేస్. ఓకే. తర్వాత ఇప్పుడు అంటే హీరోలది అంటే ఇట్స్ ఏ డిబేట్ అండి. ఇప్పుడు ఒక వ్యక్తి మీద 1000 కోట్ల బిజినెస్ అవుతున్నప్పుడు 3 సంవత్సరాలు ఒక వ్యక్తి ఒక ప్రాజెక్ట్కి డెడికేట్ అయిపోతుంటే, ఒకసారి 4 సంవత్సరాలు పట్టిన రోజులు కూడా ఉన్నాయి. డెడికేట్ అయిపోతున్నప్పుడు దాంట్లో 20% తన బిజినెస్లో 25% తీసుకుంటే అందరూ ఏంటంటే ఎంత తీసేసుకున్నారు అంటున్నారు కానీ బట్ ఎన్ని సంవత్సరాలు కదా. అవును, రైట్. హౌ మెనీ ఇయర్స్ పీరియడ్ అంటే ఇప్పుడు మీకు సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్తాను. ఇప్పుడు సోకాళ్ళు ఒక హీరో 200 కోట్లు తీసుకున్నారు. ఓకే. ఇట్స్ ఏ పీరియడ్ ఆఫ్ 4 years. ఓకే. లేదా 3 years అనుకోండి. ఆ లెక్కలో 4 years అండి ఇక్కడ నుంచే సినిమా రిలీజ్ అవుతానికి. అవును. అంటే ఇయర్కి ఎంతకు వచ్చింది ఆయనకి? 50 కోట్లకి. అవును. ఈ 50 కోట్లో వాళ్ళు 40% ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. 40%. ఓకే. వాళ్ళకి ఫ్లాట్ పర్సెంట్ మీద 40% కడితే 200 కోట్ల మీద ఎంత వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు? నియర్లీ 80 కోట్లు వెళ్ళిపోయింది. 80 కోట్లు వెళ్ళిపోతుంది ఫస్ట్. సో మిగిలింది 120 కోట్లు. ఓకే. 120 కోట్లని 3 సంవత్సరాలు డివైడ్ చేస్తే 40 కోట్లు. ఇప్పుడు యాక్టర్ అన్నప్పుడు నెలకి ఎంత ఖర్చు ఉంటుంది అనుకున్నారు? అవును, మెయింటెనెన్స్ చేయాలి, మెయింటెనెన్స్ కానీ ఈ కానీ అసలు మామూలు జనాలకి హీరోకి అసలు మీరు ఊహించలేరు కూడా ఖర్చులు. వాళ్ళు మెయింటైన్ చేసుకోవడానికి అన్నిటికి. ఓకే. సో అంటే మామూలుగా సార్ అంటే ప్రేక్షకులు డౌట్, ఒక సాధారణ హీరోకి పెద్ద హీరోకి ఎంత ఉంటుంది సార్ ఒక డేలో మెయింటెనెన్స్ ఖర్చు? అంటే షూటింగ్ ఉన్నప్పుడు, మామూలుగా లేనప్పుడు కూడా. అంటే ఏది కాదన్నా సరే మినిమం పెద్ద అంటే నేను కరెక్ట్గా లెక్కలు చెప్పలేను. లేదు, నో ఇష్యూ సార్, దగ్గరికి చెప్పండి సార్. సుమారు ఒక మినిమం ఒక రేంజ్ హీరో అయితే మాత్రం సంవత్సరానికి వాళ్ళకి ఒక 6 to 7 crores ఖర్చు లేకుండా వెళ్ళలేరు. ఓకే. పెద్ద హీరోలకు అయితే మినిమం 20-25 పైన అవుతుంది మెయింటెనెన్స్కి. ఓకే. ఎందుకంటే మీరు కూడా ఊహించలేరండి. ఫిట్నెస్ మెయింటెనెన్స్ వాళ్ళు ఇప్పుడు ఫిట్నెస్ ట్రైనర్స్ వచ్చి మినిమం 15 లక్షలు 16 లక్షలు ఉంటారు వాళ్ళకి మంత్కి శాలరీ. పర్ మంత్ శాలరీ నేను చెప్పి. ఎందుకంటే ఆ రేంజ్ వాళ్ళని మాల్ వాళ్ళు ఉంటారు కదండి, చేయించుకోవచ్చు కదా. అట్లా ఉండదండి. ఎందుకంటే వాళ్ళది ఒక చిన్న రిబ్బు పెట్టినా మొత్తం అక్కడ షూటింగ్లు మొత్తం ఎగిరిపోతాయి. చాలా హైలీ ప్రొఫెషనల్స్ తెచ్చుకుంటారు. అవును. ఓకే. సో ఇవన్నీ కూడా ఏంటంటే నేను చెప్తే అతిశయక్తి కింద ఉంటుంది కానీ మళ్ళీ కింద కామెంట్లు పడతా ఉంటాయి కానీ వీ నో ద పెయిన్ ఆఫ్ దట్ సైడ్ ఆల్సో. లేదు సార్ ఇప్పుడు కామెంట్స్ రావడం అనేది మనం అది అంటారు కదా, టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అని. అంటే వర్షం వస్తే వరద వస్తుంది అనేది ఎంతగా నిజం. ఒకటి జరిగేటప్పుడు వస్తుంది. మీరు ఆ రోజు అన్నారు ఏం పీక్కుంటారా అని అన్నారు. అది కరెక్ట్ వర్డ్. నో అదేంటంటే అది కరెక్ట్ వర్డే. ఎందుకంటే మీరు ఓపెన్గా చెప్పాల్సింది చెప్పేశారు. ఏంటి అన్నట్టు చెప్పేశారు. ఎందుకంటే ఒక టైంకి ఒక ఎక్స్ట్రీమ్కి వచ్చేటప్పుడు మనం దానికోసం ఆలోచిస్తే మీరు వెళ్తున్న మార్గం, మీరు వెళ్తున్న ఆ సక్సెస్ పాత్, మీరు వెళ్తున్న చాలా టిపికల్ పాత్. ఎందుకంటే డబ్బులతో వ్యవహారం. నిర్మాత అంటే ₹1 పెడితే ₹1 రాకపోతే మీకు నష్టమే కదా. అలాంటప్పుడు మీరు నేను ఆ డైలాగ్ హియర్ నేను కూడా అందరిలాగా లేదు అది తీసుకుంటున్నారంటే నన్ను పొగుడుతారు కింద. బట్ ఐ వాంట్ టు టెల్ ద ట్రూత్. ఇటు సైడ్ కూడా తెలుసు కాబట్టి అంత ఈజీ కాదు అనేది. అంటే ఈరోజు నిజంగా హీరోలు సంపాదిస్తుంది ఇప్పుడు స్ట్రెచ్ చూసుకుంటే సినిమా అంటే 3-4 years అయిపోయింది కాబట్టి ఈరోజు
ఇంకా దానికన్నా కూడా బోలంది మంది సంపాదించే వాళ్ళు ఉన్నారు. వీళ్ళకన్నా ఎక్కువ సంపాదిస్తారు. వీళ్ళు సంపాదించేది నథింగ్. అవును. బట్ వీళ్ళకి పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది కానీ అవును. అసలు వీళ్ళకన్నా సంపాదించేది చాలా మంది ఉంటారు. చాలా రకాలుగా సంపాదించే వాళ్ళు ఉంటారు. అవును. వీళ్ళకి అట్లీస్ట్ కింద మీద పడతారు, ఎండలో పడతారు, వానలో పడతారు, ఒళ్ళు రాత్రులు బోలేరు shooting లు ఉంటాయి. కొట్టుకుంటారు. ఇవన్నీ అవును. ఎవరన్నా అలా కామెంట్ చేస్తున్నప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది అండి. ఒక్కసారి వచ్చి ఒక ఫైట్ రోప్ పెట్టుకుని ఒక ఫైట్ వెళ్ళండి బాబు. వెళ్ళండి. అవును. అంటే ఏంటంటే ఇక్కడ సినిమాలు ఫ్లాప్ అయ్యేటప్పుడు నిర్మాత నష్టపోతున్నాడు, హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకోరు అన్నది కొందరు కామెంట్. లేదండి, నాకు తెలిసి ఏదైతే టాప్ 5, 6, 7 పీపుల్ ఉన్నారో అందరూ కూడా సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఎంతో కొంత కోఆపరేట్ చేస్తారు. ఇప్పుడు కొంతమంది సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే నేను చెప్తున్నా కదండి, కొంతమంది కొన్ని సిచ్యువేషన్స్లో చేయలేకపోవచ్చు. బట్ మ్యాక్సిమం కరెక్ట్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కానీ కరెక్ట్గా డీల్ చేస్తే మాత్రం ఓకే చాలా సందర్భాల్లో చాలామంది హీరోలు వెనక్కిచ్చారు. అది అందరికీ తెలిసిన విషయం ఇండస్ట్రీలో. ఓకే గ్రేట్. అంటే ఓకే రెమ్యునరేషన్లో కొంత వెనక్కి ఇచ్చేసారు. బాగా ఫ్లాప్ అయిన రోజున ప్రతి హీరో కూడా ఏదో ఒక సందర్భంలో వెనక్కిచ్చింది ఉంది. ఓకే ఓకే. అలా అల్లు అర్జున్ గారి అలాంటి సందర్భం ఇప్పటివరకు రాలేదు. అంటే మీరు అన్నట్టు కొంత ప్రాఫిట్ ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్ కంఫర్ట్గానే ఉన్నాడు. ఓకే బెస్ట్ ప్రాజెక్ట్స్ పరంగానే ఇప్పటివరకు అలాంటి సిచ్యువేషన్ రాలేదు. థ్యాంక్స్ టు ద గాడ్.